ఎస్ఐలుగా, డిఎస్సి టీచర్లుగా ఈ వీళ్ళందరికీ వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. మంత్రి కొండా సురేఖ తాజాగా పార్టీ అంతర్గత పరిణామాలపై స్పందించారు. మా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్లతో కూర్చొని చర్చించాను. ఈ సమస్యకు పరిష్కారం కోసం వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారనే నమ్మకంతో వెళ్తున్నారని స్పష్టం చేశారు. పార్టీపై తనకున్న నిబద్ధతను మరోసారి తెలియజేస్తూ మా లక్ష్యం ప్రజల సేవ, వ్యక్తిగత విభేదాలు కాదు అన్నారు. మీడియా సోదరులు ఉదయం నుంచి ఎదురు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం అవసరమని అన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్న సురేఖ, కాంగ్రెస్ లోపల ఏ విభేదాలున్నా వాటిని చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేసింది. ఈ నిర్ణయం ప్రజల్లో హర్షాన్ని రేపుతోంది. ఇదే సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వం అసలు లక్ష్యమని ప్రకటించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో వరి పంట అద్భుతమైన దిగుబడిని ఇవ్వబోతోందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.48 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైందని వివరించారు. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వరి పండించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. నుంచి చెప్తున్నట్లు రైతును రాజు చేసే దాంట్లో, రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన, ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంతుందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాని భరత్ రాజమండ్రిలో జరిగిన మద్యం సిండికేట్ మీటింగ్ పై ఘాటుగా స్పందించారు. ఈవీఎం ఎమ్మెల్యే కనుసనల్లోనే టీడీపీ నేతలు మద్యం సిండికేట్ మీటింగ్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. బెల్ట్ షాపులు ఎలా నడపాలి, ఎక్సైజ్ పోలీసులకు ఎంత లంచం ఇవ్వాలి వంటి విషయాలపై బేరసారాలు జరిపారని ఆరోపించారు. బాండ్ పేపర్లపై రాసుకుని మరీ బెల్ట్ షాపులు నడపాలని చర్చించడం అవినీతి పరాకాష్ట అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి లాభాలు పొందే ఈ మాఫియా వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో మద్యం మాఫియా తిరిగి
పుంజుకుంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని భరత్ అన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి 19 ఏళ్ల కుర్రోడు ఎందుకు చనిపోయాడరా అని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే, అంటే లెక్కర్ తాగి ఇదయ్యాడండి, అతనికి కొంత టైఫాయిడ్ ఉంది, దాని మీద లెక్కర్ తాగాడంట, చనిపోయాడు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే 19 ఏళ్ల కుర్రాడు లెక్కర్ తాగి చనిపోయాడంట. ఇక్కడే బొమ్మూరుకి చెందిన వ్యక్తి, ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి, అతను ఒకటి చనిపోయాడు, ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తాగిన లెక్కర్ ఏంట్రా అంటే మ్యాన్సన్ హౌస్ అంట. 19 ఏళ్ళు కుర్రోడు గత 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాడా? ఏం మాట్లాడతారండి? 19 ఏళ్ళ కుర్రోడికి అసలు ముందర మద్యం ఎలా అమ్ముతున్నారు? 21 ఇయర్స్ కదా. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను. అంటే 19 ఏళ్ల కుర్రోడికి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? ఒకటి, కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి అలా తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి. లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి. దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నకిలీ, కల్తీ అయితే చావరండి. కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు. నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు. బీసీలకు భయం కలిగించే స్థాయికి తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య డిసైడ్ చేసిన బంద్ పిలుపు ఆర్ కృష్ణయ్య సంచలనంగా ప్రకటించారు. బీసీలను భయపడే స్థాయికి తెచ్చేంత శక్తివంతమైన ఉద్యమాన్ని వారు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 18న బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంద్లో ప్రతి పౌరుడి భాగస్వామ్యం తక్కువే కాదు, బంద్ను విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాలలో ప్రతి కార్యకర్త క్రియాశీలంగా ఉండాలని సూచించారు. ఆ రోజు మెడికల్ షాప్ తప్ప అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని, ఆర్టీసీ బస్సులు రాకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజల్లో ఆవేశం ఉన్నదని, బస్సులు తిరిగితే ఉదంత పరిస్థితులు కలగవచ్చని ఆయన హెచ్చరించారు. కోర్టులు బీసీలకు అన్యాయం చేశాయని, న్యాయం గుర్తించదే వరకు బీసీ సముదాయం నేపథ్యంలో ఇది తలెత్తిన ఉద్యమం అని వివరించారు. శాంతియుతంగా కానీ ఖచ్చితమైన ధర్నా చర్యల ద్వారా కానీ వారి హక్కులు సాధిస్తామని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ బంద్ చరిత్రలోనే ఇటువంటి బంద్ గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ప్రజలందరూ, బీసీ ప్రజలందరే కాకుండా బీసీ యొక్క రిజర్వేషన్లకు అనుకూలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, బీసీ సంఘాలకు, బీసీ కులాలకు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు అన్యాయం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధమైన న్యాయపరమైన కారణం లేదు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బంద్లో అందరూ పాల్గొవాలి. బంద్ 2 రోజుల కాలేజీలు, స్కూళ్ళు బంద్ జరపాలని యజమాన్యాలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొవాలి. అదేవిధంగా షాపులు, వ్యాపారస్తులు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. వాళ్ళ యజమానులు కూడా చెప్తున్నారు, పెట్రోల్ బంకులు నడిపితే పిల్లగాళ్ళంతా ఆవేశపడి ఉంటారు. సినిమా థియేటర్లు బంద్, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ జరుపుతారని వాళ్ళు కూడా యజమాన్యాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు నడిపితే పొరగాళ్ళు, పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎందుకు గతంలో బంద్ జరిపినప్పుడల్లా బస్సులు కాలబెట్టారు. మేము బస్సులు కాలబెట్టదని చెప్పంగా కూడా కాలబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆవేశంగా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆవేశంగా ఉన్నారు. బస్సులు నడపద్దని ఆలుంటున్నారు. ప్రజలందరూ అసౌకర్యం కాదు, ఇది న్యాయం కోసం చేసే పోరాటం, ధర్మం కోసం చేసే పోరాటం. తప్పని పరిస్థితుల్లో ఈ బంధు ఒక్కసారి బంధు జరిపితే బీసీల సత్తా. బీసీలు అంటే ఎవరికి భయం? కోర్టులకు భయం లేదు, నాయకులకు భయం లేదు, మంత్రులకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేదు. బీసీలు అంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదు, ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉన్నది. బీసీ బంధుకు మద్దతు ప్రకటి
విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏ డేటా సెంటర్ పై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఘాటుగా స్పందించారు. అమెరికాలో 100 మెగావాట్ డేటా సెంటర్ వద్దంటే విశాఖలో 1 గిగావాట్ పవర్ఫుల్ డేటా సెంటర్ పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం 200 ఉద్యోగాల కోసం 28,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎలాంటి న్యాయమని ప్రశ్నించారు. ఈ డబ్బంతా ఎవరిది, చంద్రబాబుదా లేక ఆయన తండ్రిదా అంటూ ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం రాదని పేర్కొన్నారు. డేటా సెంటర్ వల్ల ప్రజలకు ఉపాధి లేదా ఆదాయం రానప్పుడు ఇంత పెట్టుబడి ఎందుకు అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం వెనుక అవినీతి, లబ్ధిదారుల లింకులు ఉన్నాయేమోనని సూచించారు. ప్రజా డబ్బును కార్పొరేట్ల కోసం వాడుకోవడం తగదు అంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. వైద్యం చేయించుకుంటే మంచిదా, లేదు ప్రైవేట్ లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే మంచిదా? ఒక మాట చెప్తున్నాను నేను, మొన్ననే జరిగింది ఒక హాస్పిటల్లో మన జిల్లాలోనూ పెద్ద నాయకుడు ఫాదర్ నీరసంగా ఉంటే నేను పరామర్శించడానికి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను నేను పరామర్శించడానికి. ఆయన్ని పరామర్శించేసి నేను కిందకి దిగి వస్తున్నాను. మొన్న ఎన్నికల ముందు యావారం గ్రామం నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మన పార్టీలోనే ఉండేవారు, తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. అలాగే ఏదో మనతో విభేదించడం, మన పాలసీలు నచ్చక ఏదో వెళ్ళిపోయారు టీడీపీలోకి. అబ్బాయి ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి యాక్సిడెంట్ అయింది. మన పక్క ఊరే ఎవరు అంటే పెద్ద దూరం ఏం కాదు, ఊర్లోకి వెళ్తే చెప్తారు. ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బాయిని హాస్పిటల్ తీశారు. పేరెన్నికైన హాస్పిటల్, నమ్మకమైన హాస్పిటల్, మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు అబ్బాయిని. నేను మెట్ల మీద పరామర్శ చేసి మెట్ల మీద దిగి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనిపించారు. నాకు తెలుసున్న మొక్కలు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇలా బాబుకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఎన్నాళ్ళు పెట్టి ఉన్నారంటే 4 రోజులు అయిందండి, ఇప్పటికే 2-3 లక్షలు, రోజుకి 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు అవుతుందండి అని చెప్పారు. అని చెప్తే నేను సరే వెళ్దానండి అని ఆ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఆ బాబు చచ్చిపోయాడు, ఆ అబ్బాయికి డయాలసిస్ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు కట్టేస్తున్నారు రోజుకి. ఆ కుర్రోడి మీద ప్రేమ కొద్దింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి అలా ఉంటుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మన పక్కూరే, మన పార్టీలో కూడా లేరు, తెలుగుదేశంలో ఉన్నారు. చచ్చిపోయినోడికి వైద్యం చేస్తున్నారండి. చూడగానే అర్థమైపోయింది. అంటే రోజుకి 2-2.5 లక్షలు కట్టేస్తున్నారు. వైద్యం చేయించుకుంటే మంచిదా? యనమల దివ్య విశాఖలో గూగుల్ ఏ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేశారు. విశాఖకు గూగుల్ ఏ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్స్ హబ్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణం సృష్టిస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా మారుతుందని దివ్య చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖ టెక్ సిటీగా ఎదిగి కొత్త పరిశ్రమల హబ్గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా బాగా హర్షిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మేనిఫెస్టోలో మన యువతకి 20 లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ 2 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే 1.33 లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి పంచబెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇదందరూ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అండదండలతోనే కల్తీ మద్యం మాఫియా, రేషన్ అక్రమాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, జీవన భద్రతతో కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతోందని విమర్శించారు. అధికారుల నేతల మధ్య ఉన్న లాభాల గొలుసు వల్లే ఈ మాఫియా బలపడుతోందని పేర్కొన్నారు. కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నకిలీ మద్యం, రేషన్ స్కామ్ల వెనుక ఉన్న పెద్దలపై విచారణ జరిపితే నిజాలు బహిర్గతమవుతాయని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఇప్పుడు అవినీతి కూటమి దాన్ని పూర్తిగా నాశనం చేసిందని కాకాని విమర్శించారు. ఈ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి ఎలా బయటపడ్డాయంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. లేదు ఎవరన్నా పత్రికలు విమర్శించిన ఎవరన్నా రాసినా వాళ్ళని తీసుకెళ్లి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. ఈ రెండు విషయాల్లో కూడా నకిలీ మద్యం విషయంలో కానీ రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గతపరచడం జరిగింది. బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది సీజ్ ద షిప్ ఎంత ఫేమస్ డైలాగ్ అది. సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది. దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం, రేషన్ బియ్యం మాఫియాని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకోవడం అనేటువంటిది, పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది, పౌర సరఫరా శాఖల మీద వాళ్ళ పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మగర్భంగా కూడా కాదు, నేరుగానే చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ఎత్తు. అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నుడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండొచ్చు, అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు, ఖాతరు చేసి ఉండకపోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి తోనే ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గెలుపు కోసం పార్టీ కీలక నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేత రఘునందన్ రావు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు మాట్లాడుతూ భాగ్యనగర్ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్లు మజ్లిస్ దాడి రాజకీయాల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. తప్పుడు సర్వేలు, సోషల్ మీడియా ప్రచారాలతో ప్రజల మధ్యని మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మేము మీడియా 4వ స్తంభంగా గౌరవిస్తాం, కానీ పక్షపాత వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నారు. మా పార్టీ అధికారంలో లేకపోయినా ప్రతి అవకతవకను లెక్క పెడతామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి బీజేపీకి గెలుపు చేకూర్చి నిజమైన మార్పు తీసుకురావాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. గౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. 3 సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి పెద్దరు కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్. ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యాలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి. భవిష్యత్తు మాది, భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము. ఈ దేశం మా చేతిలోనే సుభిక్షంగా ఉందని దేశమంతా నమ్ముతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలి, మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయి. వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది, వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని. అరే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి 24 గంటలు కాలే. వారి మీరు సర్వే ఎప్పుడు రాత్రి, మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి, ఎవరిని అడుగుతిరి, ఏసీ రూమ్లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తురో. దయచేసి పార్టీల ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి, ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 4వ స్తంభం మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండదేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం. పార్టీల దగ్గర జీతం తీసుకొని పనిచేసేటోళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునేటోళ్ళకు కూడా ఈ అప్పీల్ లాగానే స్వీకరించుండ్రి. వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తూ ఉంది. మీరు రాసే తప్పుడు వార్తలు,
మీరు వేసే తప్పుడు సర్వేలు, మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం బరాబర్ గుర్తుంటుంది. ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు, మీ మీద చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు, కానీ భూమి ఎలక్ట్రానిక్ గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటకకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం వారికి 22,000 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. స్టేట్ జీఎస్టీలో 100% రీయింబర్స్మెంట్, భూమిని 25% డిస్కౌంట్తో కేటాయించడం, నీళ్లపై టారిఫ్లో 25% తగ్గింపు, ట్రాన్స్మిషన్ సేవలను 100% ఉచితంగా కల్పించడం వంటి అన్ని రాయితీలు కంపెనీకి అందించబడ్డాయి. కానీ పత్రికల్లో గూగుల్ వచ్చిందని మాత్రమే రాయబడుతుంది. ఇంతకీ ప్రభుత్వం రాయితీల గురించి ప్రస్తావన ఆల్మోస్ట్ లేకుండా ఉంటుందని తెలిపారు. Investments. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? How many of you people are going there? See, today, what they will not tell you, sir, is that the push that they are giving to get investments. See, today Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them. Is this true or not? Shiva Venkata Reddy, JDS MLA Ministers like Nara Lokesh once said. ప్రధాని నరేంద్ర మోదీ గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా భావించే మోదీ దేశ ప్రధానిగా ఉండటం మనకు అదృష్టమని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు 2-3 తరాలు నడిపిస్తున్నారని, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. పన్నులు ఎప్పుడు పెరగడం తప్ప తగ్గడం కష్టం, కానీ మోదీ నేతృత్వంలో జీఎస్టీ తగ్గినదని, పౌరులకు డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకల్లో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం నరేంద్ర మోదీజీ. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఆయన ఉయ్యాలవ నరసింహారెడ్డి పుట్టిన నెల బ్రిటిష్ వారిని గడగడలాడించిన ప్రదేశమని తెలిపారు. ప్రధానంగా భారత్ను తిరుగులేని శక్తిగా మార్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర అత్యంత కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. సభలో ఆర్థిక వ్యవస్థ, సేవింగ్స్, యువతకు ఇచ్చే అవకాశాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రభావాలను కూడా చర్చించారు. కొండారెడ్డి బుర్జు, మూడ్ ఆఫ్ ఇండియా, మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. There is no substitute for hard work. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా
సూపర్ పవర్గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూట్ ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సహాయం మరవలేనిదని అన్నారు. ఆయన తెలిపినట్లుగా కేంద్ర సహాయంతో అమరావతి నిలబెట్టారు. అలాగే పోలవరాన్ని గాడిన పెట్టడం ద్వారా రాష్ట్రానికి అవసరమైన జలవనరుల పరిరక్షణలో దోహదం జరిగిందని తెలిపారు. 16 నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ. 16 నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబన్ టీవీ తెలుగు న్యూస్.